హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పులిహోర రెసిపీ అనమాట. పులిహోర ఇలా చేశారనుకో ఈజీగా అలాగే టేస్టీగా కూడా చేసేయచ్చు అనమాట. ఉదయాన్నే ప్రసాదానికి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేశారంటే. ఇంకా పండుగలు అయితే వస్తున్నాయి కదా, ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటాం. ఇంకా పండుగలప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా ప్రసాదం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా చేశారనుకో ఈజీగా చేసేయచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ పులిహోర కోసం అయితే ముందుగా 1 గ్లాస్ బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి రైస్ అయితే వండుకోవాలి. ప్రాసెస్ తెలిసిందే కదండి అందరికీ. ఇంకా ముందుగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అంటే మనము ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రసాదానికి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను. వార్చడానికి అయితే పెట్టాను అనమాట. అంటే గంజి వార్చుతాం కదా అలాగా, అందుకోసమని ఇక్కడ ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసాను అనమాట, 1 స్పూను. ఎందుకంటే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా, ముద్ద అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది. అన్నం వండుకున్న ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కదా. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పొడి పొడిగా ఉంది ఆయిల్ వేయడం వల్ల. అలాగే ఆయిల్ ఎసరులో కాకుండా ఇక్కడ అన్నంలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నం చల్లారబెట్టేటప్పుడు అన్నంలో వేసుకున్నా కూడా అన్నం అనేది ముద్ద అయిపోకుండా పొడి పొడిగానే ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సాల్ట్ అయితే వేసేసి కలిపేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇలాగ మొత్తం అన్నం అంతా కలిసేలాగా సాల్ట్ని అయితే కలిపేసుకోవాలి. అన్నం అనేది పూర్తిగా చల్లారితేనే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట నేను. ఇంకా అన్నం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత సాల్ట్ కూడా కలిపేసాను కదా. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసి ఒక బాండీ పెట్టి, బాండీ హీట్ అయినాక ఆయిల్ వేసుకొని మనము ఎంత పులిహోర అయితే చేస్తున్నామో దానికి సరిపడా అర్థమైపోతుంది కదండి, అలాగనమాట. ఇంకా తిరగమాత గింజలు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు పోపులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం పల్లీలు వేయించినవి వేసాను అనమాట ఇక్కడ నేను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి, కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసాను అనమాట. ఎండుమిర్చి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం అనుకో రైస్తో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ పోపు మొత్తం వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. అలాగే ఇక్కడ హాఫ్ నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను అనమాట. గింజలు తీసేసి ఇలాగా స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం కూడా దీంట్లో పిండుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది. మిర్చి అవన్నీ పులుపులుగా కొంచెం టేస్టీగా బాగుంటాయి అన్నమాట. రైస్లో కన్నా కూడా దీంట్లో పిండామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా పెట్టుకోవచ్చులేండి, ఎవరికి ఎలా బాగుంది అనిపిస్తే అలా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇక్కడ అంటే వెంటనే చేసేస్తున్నాం కాబట్టి పోపు అనేది ఉంచుకుంటాము, కొంచెం ఎప్పటికప్పుడు కలుపుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇంకా దాంట్లో అయితే పిండకూడదు అనమాట. పోపు పుల్లగా అయిపోతుంది మొత్తం అంతా, గింజలు అనేవి పులుసు పెట్టేసి. ఇంకా చూసారు కదా, ఇది మొత్తం అన్నంలోకి అయితే వేసేసుకొని తిరగమాత మొత్తం ఇప్పుడు దీన్ని అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం అన్నం కలిసేలాగా కలుపుకున్నాం అనుకో పులిహోర అనేది రెడీ అయిపోతుంది. అలాగే దేవుడికి పెట్టేదైతే టేస్ట్ చూడలేము కదా, ఇంకా లంచ్ బాక్స్కి అలా పెట్టే పని అయితే టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. పులుసు ఉప్పు అలాగే సరిపోయిందా లేదా అనేసి. ఇక్కడ చూడండి, ఇంకా ఇలాగా స్పూన్తో కలిపే కన్నా కూడా చేత్తో కలిపామనుకో బాగా కలుస్తుంది అనమాట రైస్ అనేది. పులిహోర రైస్ ఎప్పుడైనా సరే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఉప్పు అలాగే పులుపు ఉంటుంది కదా, ఇంకా అదంతా బాగా కలుస్తుంది అనమాట. రైస్ మొత్తానికి బాగా పడుతుంది ఇలా కలిపామనుకో. ఒక సైడ్ నుంచి చూసారు కదా వీడియోలో, ఇలాగ ప్లేట్ని తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకో బాగా కలిసిపోతుంది. ఇక్కడ నా వీడియో కష్టాలు చూడండి. మా అబ్బాయిని వీడియో తీయమంటే సగం వేలు పెట్టేసి సగం కెమెరా క్లోజ్ చేసేసి అయితే తీస్తూ ఉన్నాడు అనమాట. అలా ఉంటుందన్నమాట యూట్యూబ్ కష్టాలంటే. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలిసిపోతుందిలేండి యూట్యూబ్ కష్టాలు ఏంటో. చూడండి ఇక్కడ ఇంకా నేనైతే తీసేసుకున్నాను.
కెమెరా మొత్తం క్లోజ్ చేసి వీడియో ఏం తీస్తావులే అని చెప్పేసి ఇంకా నేనే తీస్తూ ఉన్నాను అనమాట. ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తోటి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహోర అనేది. చూసారు కదా, వీడియో కన్నా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట. ఇలా చేశారనుకో పులిహోర అనేది ప్రసాదానికి అలాగే లంచ్ బాక్స్కి కూడా ఈజీగా చేసేసేయచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇక్కడ తిరగమాత గింజలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. ఎండుమిర్చి అలాగే పచ్చెనగపప్పు, మినపప్పు ఉంటాయి కదా, వాటిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను పల్లీలు కొంచెమే యాడ్ చేశాను కదా, మా పిల్లలు తినరనమాట, అందుకని కొంచెమే యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. చూసారు కదా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.